విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న మన పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి 27 మే రోజున పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సిపిఐ, సిపిఎం, తెలంగాణ సమితి మద్దతుతో తీర్మాన్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ, సిపిఎం, టీజేఎస్ మద్దతు తెలుపుతున్న తీర్మాన్ మల్లన్నకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తీర్మాన్ మల్లన్న గెలుపు ద్వారా పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశము, వారి సమస్యలు పరిష్కరించే అవకాశము, ప్రభుత్వం ద్వారా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా తీర్మాన్ మల్లన్న పనిచేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేమందరం కూడా ప్రభుత్వంను అడిగే అవకాశం ఉంటుంది, జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి చేసుకున్న తప్పుడు ప్రకటనలకు, తప్పుడు ప్రచారానికి దయచేసి మోసపోవద్దని, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, వారికే పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా యువతకు చేసింది ఏమీ లేదు. ఉపాధి అవకాశాలు కల్పించలేదు, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు. 2014లో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చిన నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా దేశ యువతకు ఒక హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయవలసింది పోయి 20 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవలసింది పోయి కనీసం ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 20 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు, చేయడం లేదు. ఎందుకు సిబిఐకి ఆ అవినీతి అక్రమాల గురించి చెప్పడం లేదు అంటే ఏదో రూపాయి కానీ ఒప్పందం ఉన్నట్టుగా మాకు అర్థమవుతున్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి పనిచేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. అయినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పుడిప్పుడే అమలవుతున్నాయి, 6 గ్యారెంటీలలో కొన్ని చేశారు, ఇంకా కొంత సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచనతోని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. దాంట్లో సందేహం లేదు.
కానీ మీరు మీ లోపాయకారి ఒప్పందమే బీఆర్ఎస్ పార్టీ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేసిందా లేదా, క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా, సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అందుకే కేసీఆర్ గారి కూతురు కవితకు బెయిల్ ఇప్పించుకోవాలని, లేదా గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపైన కేంద్ర ప్రభుత్వం విచారణ జరపొద్దనే ఆలోచనతోనే మీ ఇద్దరి మధ్య ఏదో ఒప్పందం కుదిరినట్టుగా మేము భావించవలసి వస్తున్నది. దీనిపైన సమాధానం చెప్పవలసిన అవసరం. మరొక వైపు ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు పాపం ఆయన బలిపశువులు చేస్తున్నారు. ఆయన ఎందుకు నిలబెట్టారో మాకైతే అర్థం కావడం లేదు. పట్టభద్రుల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంటుందని అనుకున్నాం, కానీ త్రిముఖ పోటీ కనిపించడం లేదు. పోటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధ్యనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి చేస్తే కౌన్సిల్ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్కు సహకరించే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఏ రకమైన లోపాయకారి ఒప్పందం ఉన్నదో ఈ రెండు పార్టీల మధ్యన పట్టభద్రులు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీకి వేసే ఓటు అది దేనికి పనికిరాదు. బీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు కూడా మురిగిపోయిన ఓటు కింద లెక్క. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు, గెలిచినా ఒరిగేది ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో అదో పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. రోజు చూస్తున్నాం, ఇవాళ కూడా చూసాను నేను. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ దగ్గర పెద్ద పొంగబడ్డదని. ఒకవైపు ఏమో పిల్లలన్నీ కుంగిపోయినాయి, ఇంకోవైపు పొంగలు పడుతున్నాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాల వలన మొత్తము నాశనం అయిపోయింది. రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడకుండా పోయి దీనికి కారణం ఎవరు? భారతీయ జనతా పార్టీ యువతకు ద్రోహం చేసింది, యువతను దగా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా బీజేపీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు, ఆ హామీలను అమలు చేసే ప్రయత్నం చేయలేదు. నేను అనేక సభలలో పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తున్నాను. వాటికి మాత్రము కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుల వద్ద నుంచి కానీ సమాధానం రావడం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు మీకు తెలంగాణ పైన వివక్ష? ఎందుకు తెలంగాణ పైన సవితి తల్లి ప్రేమ? ఎందుకు తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు? నిధులను కేటాయిస్తలేరో సమాధానం చెప్పాలి. విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలి అని చెప్పారు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో సాధ్యాసాధ్యాలపైన కూడా మీరు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కనీసం సర్వే పనులు కూడా చేయలేదు, ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేదు. అదేవిధంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన వచ్చింది. ఆడ ఇనుప ఖనిజం ఉన్నది, స్టీల్ ఫ్యాక్టరీ పెడితే దగ్గరలోనే ముక్కు ఖనిజాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా స్టీల్ ఫ్యాక్టరీ నడవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతిపాదన పంపిస్తే ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఏ రకమైన సమాచారం లేదు. కిషన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నా 5 సంవత్సరాలుగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడని అడుగుతున్నాడు. ఉపన్యాసాలు చెప్పడం కాదు, పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు, ఆరోపణలు చేయడం కాదు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నా. నీకు వచ్చిన అవకాశం ద్వారా తెలంగాణకు ఒరిగింది ఏంటి?
తెలంగాణ జరిగిన లాభం ఏంటో కిషన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకు మీరు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు? ఎందుకు మీరు స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు? ఎందుకు తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం లేదు? ఎందుకు తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయం ఇవ్వడం లేదు? ఎందుకు తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వడం లేదు? ఎందుకు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం లేదు? ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది కదా అని మేము మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు అవుతుందని చెప్పి మాట్లాడడం కాదు. తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు ఈ పనులు తెలంగాణ పట్ల తెలంగాణకు చేయలేకపోతున్నారు? అంటే తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు తప్పుపట్టారు. బహుశా ఆ కారణం చేతనే కావచ్చు మీరు తెలంగాణకు సహకరించడం లేదు. తెలంగాణ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం లేదు. ఏమనంటే నేషనల్ హైవేలు వేసినాం, ఏమనంటే మేము 42% నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున్నామని అంటున్నారు. అదొక తెలంగాణకే ఇస్తున్నారా? భారతదేశ వ్యాప్తంగా నేషనల్ హైవేస్ వేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా నరేగా కింద గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ కొరిగింది ఏంటి అని అడుగుతున్నా. మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నారు. అందరితో పాటుగా మాకు వస్తున్నాయే తప్ప అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణకు ఇస్తున్నారే తప్ప అదనంగా తెలంగాణ పట్ల ప్రేమతోని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఏనాడైనా ఈ తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు ఆలోచించారా? కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా ఆలోచించారా? తెలంగాణకు తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రము సహకరించని మీకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓట్లేయారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలుగా పట్టించుకొని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఈరోజు మేము అడగవలసిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ యువత బీజేపీని నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే 6 మాసాలు కానీ అధికారంలోకి వచ్చి 6 మాసాలు కానీ కాంగ్రెస్ పార్టీ పైన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడుతున్నారే. 10 సంవత్సరాలైంది. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను మీరెందుకు నెరవేర్చలేదో చెప్పాలి. 6 మాసాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీరు 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చకపోవడానికి గల కారణాలేంటి? అమలు చేయకపోవడానికి గల కారణాలేంటి? 10 సంవత్సరాలు కాలయాపన చేసిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉందని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారికి ఉందని అడుగుతున్నా. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది, గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డదని ప్రకటనలు చేసే బీజేపీ గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల పైన అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.